శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్యే బీజేపీ ఎల్పీ నేత ఎలేటి మహేశ్వర్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. రెవెన్యూ శాఖల అవినీతిపైన పొంగులేటి బహిరంగ చర్చకు రావాలి అంటున్నారు ఎలేటి. పొంగులేటి అవినీతిపై నా దగ్గర ఆధారాలున్నాయంటున్నారు. పొంగులేటి కోసం మీడియా పాయింట్ దగ్గర ఎదురు చూస్తా అంటూ అసెంబ్లీకి వచ్చారు. ఆయన మధ్యాహ్నం 2 గంటల వరకు ఇక్కడే ఉంటా అంటున్నారు. పొంగులేటికి దమ్ముంటే వచ్చి బహిరంగ చర్చలో పాల్గొనాలి అంటున్నారు. నీ తాటాకు చప్పులకు ఎవడు భయపడడంటూ ఎలేటి మాట్లాడుతున్నారు. ఇక పొంగులేటి వ్యాఖ్యలతో ఆధారాలతో ఆందోళన దిగారు ఏలేటి ఆందోళనతో అసెంబ్లీ దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొని అసెంబ్లీకి వెళ్లేందుకు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రయత్నిస్తే ఏలేటి సహా బీజేపీ నేతలు అడ్డుకున్నారు పోలీసులు బీజేపీ తోపులాట జరిగింది. సో అసెంబ్లీ ప్రాంగణం దగ్గర నుంచి ప్రతినిధి అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, సో బీజేపీ ఏం ఛాలెంజ్ చేస్తోంది? పొంగులేటికి సంబంధించిన అవినీతి ఆరోపణలకు సంబంధించి వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఏం చెప్తున్నారు? మనోజ్, పొంగులేటి మీద చేసినటువంటి వ్యాఖ్యల మీద ఆధారాలతో ఈరోజు అసెంబ్లీ ప్రాంగణంలో, అది కూడా మీడియా పాయింట్ వద్ద బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూర్చున్నారు. మంత్రి రాలేదు, కానీ మంత్రికి సంబంధించినటువంటి అంశంలో ఎందుకు ఇక్కడికి రాలేదు, రాత్రికి రాత్రి అటు ధరణి పోయి భూభారతి వచ్చింది కానీ దాన్ని భూహారతిలా మార్చారు. దానికి సంబంధించి కూడా ప్రొహిబిటెడ్ లిస్టులో రాత్రికి రాత్రి పెడితే ఎట్లా, ఎందుకు మంత్రి రాలేదు కాబట్టి కేవలం క్షమాపణలు చెప్తే సరిపోదు, మంత్రికి సంబంధించి కూడా ఆయన ఖచ్చితంగా కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేయడమే కాకుండా 2 గంటల వరకు, అంటే నిన్న ఆయన ఆల్రెడీ నిన్ననే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఛాలెంజ్ ఇస్తాడు. 2 గంటల వరకు కూడా అసెంబ్లీ ప్రాంగణంలో వెయిట్ చేస్తాను, ఇక్కడికి వచ్చి కూడా తను ఇక్కడికి వచ్చి నా మీద చర్చకు రావాలి, చర్చకు రాకపోతే రాజీనామా చేయాలన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఉదయం ముందుగా గన్ పార్కు చేరుకున్నారు. గన్ పార్క్ నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలతో లోపలికి వెళ్లేందుకు వస్తే ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది సైతం అడ్డుకున్నారు. అడ్డుకోవడమే కాకుండా మహేశ్వర్ రెడ్డికి సంబంధించి ఆయనకు సంబంధించి పొంగులేటికి సంబంధించినటువంటి అంశం మీద వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారో, ఆ తర్వాత వచ్చి ప్రెస్తో మీడియాతో కూడా మాట్లాడమే కాకుండా ఇక్కడే వెయిట్ చేస్తున్నారు. ఎమ్మెల్సీలతో కలిసి ఇక్కడ కూడా బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి మహేశ్వర్ రెడ్డి మరి ఏం డిమాండ్ చేస్తారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాలేదు కాబట్టి ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం సార్, మీరు వెయిట్ చేస్తున్నారు, చాలాసేపటి నుంచి మాట్లాడారు, మంత్రి రాలేదు, మరి ఏం చెప్తారు? ఇది చాలా అన్యాయం. ఇది ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నది, ఆయన వస్తుడు అనుకున్నా కానీ ఆయన ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనట్టున్నది, ప్రజాస్వామ్యంలో గౌరవం లేనట్టు ఉన్నది. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, నీవు లక్షలాది ఎకరాల భూమి రాత్రికి రాత్రే ఏ రకంగా నువ్వు ప్రొహిబిటెడ్ లిస్టులో 22A లిస్టులో పెట్టినావో, మళ్ళీ సడన్గా నిన్ను వచ్చి కలవంగా అవి ఏ రకంగా అవి మంచిగా అయిపోతున్నాయో, ప్రొహిబిటెడ్ లిస్టుకి వెళ్ళి రివర్ట్ అవుతున్నాయో, దానికి కారణాలు ఏందో చెప్పాలా. నువ్వు ఇష్టానుసారంగా నువ్వు చేసిందే చట్టం కాదు కదా. నువ్వు ఈరోజు నేను చట్టం చేసినా నేను రాత్రికి రాత్రి భూ బదలాయింపు జరిగిపోతుంది అని అంటే ఎట్లా కుదురుతుంది? ఈరోజు ప్రతిదానికి ఒక రూల్ ఆఫ్ లా ఉంటుంది. ఆ రూల్ ఆఫ్ లా ప్రకారము చట్టంలో ఒకవేళ తప్పిదం ఉంటే ఆ భూమిని 22A వేసి ఉంటే మళ్ళీ రివర్ట్ ఎందుకు అవుతున్నది? దాని వెనుక ఏం బేరాలు నడుస్తున్నాయా? బేరాలు నడవకుండా నువ్వు పర్సంటేజ్ తీసుకోకుంటే రాత్రికి రాత్రి ఎట్లా వస్తాయి? ఈరోజు నేను అడుగుతున్నా, ఈరోజు మంత్రిగా ముఖ్యమంత్రిగా బాధ్యత వహించి ఈరోజు ప్రజల ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి నువ్వు, రాజ్యాంగం 300A ఏం చెప్తుంది? ప్రతి వ్యక్తి ఆస్తుని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదంటే, అదే ప్రభుత్వం ఈరోజు కంచే చేనేం వేసినట్ల ఈరోజు నువ్వే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సొమ్మును హరించి వేసి 22A పేరు మీద ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి వాళ్ళని ప్యానిక్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ నువ్వు డబ్బులు తీసుకొని దాన్ని రివర్ట్ చేస్తున్నావు అంటే ఇంతకన్నా పెద్ద మరి దందా లేదు. నువ్వు మంత్రిగా కన్నా నువ్వు ఈరోజు రాష్ట్రంలో ఒక మరి భూ బకాసురుడిగా మారినావు అనే దాంట్లో సందేహం లేదు. నేను అడుగుతా ఉన్నాను మంత్రి గారిని, నువ్వు సారీ చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నావు, సారీ చెప్తే మరి దాంట్లోకి వెళ్ళి నువ్వు చేసిన తప్పిదాలన్నీ కూడా ఒప్పైపోతాయా? మరి మీ సహచర మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి చెప్తున్నాడు దీని వెనుక కాన్స్పిరసీ ఉన్నదని. మరి కాన్స్పిరసీ ఎవరు చేసిండ్రు? మీ ముఖ్యమంత్రి చేసిండా? మీ మంత్రులు చేసిండ్రా? మరి అది బయటకు రావాలంటే ఎంక్వైరీ జరగాలి కదా. ఒక తప్పు జరిగింది, కాన్స్పిరసీ జరిగింది అని అంటే ఆయన సొంతంగా ఆయన భువనగిరి నియోజకవర్గంలో 40,000 ఎకరాల భూమి ప్రొహిబిటెడ్ లిస్టులో పడ్డదని ముఖ్యమంత్రి రోజుల క్రితమే ముఖ్యమంత్రికి తీసుకుపోయిందని చెప్తున్నారు. నెలల క్రితమే 40,000 ఎకరాల భూమి మరి ప్రొహిబిటెడ్ లిస్టులో పడ్డది. నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకపోతే ముఖ్యమంత్రి దాని మీద ఏం సపోర్ట్ చేయలేదు అంటుండు. అంటే ముఖ్యమంత్రిగా తెలియకుండా జరిగిందా? అంటే దాన్ని బట్టి ముఖ్యమంత్రి దృష్టిలో కూడా ఉన్నట్లే కదా. ఒక మంత్రి చెప్పిందంటే వారి దృష్టిలో ఉన్నట్లే కదా. మరి అలాంటిది ఈరోజు మరి ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి భూదందానా, మరి ఏ రకంగా లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు
రాత్రికి రాత్రి ఎట్లా అన్యాక్రాంతం అవుతున్నాయి. దీని మీద మరి ఆన్సర్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి మంత్రి ఈరోజు తప్పించుకొని తిరిగితే కుదరదు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఒకవైపు 22A, మరొక వైపు గతంలో ధరణిలో అనేక తప్పిదాలు జరిగినాయి. వాళ్ళ మీద నేను అధికారంలోకి వచ్చినాక చర్య తీసుకొని జైల్లో పెడతా అన్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు నువ్వు భారతి తీసుకొచ్చి హారతి చేస్తున్నావు కదా. మరి నీ రెవెన్యూ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీకి ఒకే కంపెనీ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో బినామీగా ఉన్నటువంటి ఫినిక్స్ కంపెనీకి వెళ్ళి 15,000 కోట్ల రూపాయల ఆస్తులు బదలావైనట్టుగా నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి నేను మరి చెప్తే ఆధారాలు చూపించమన్నాడు. నేను ఈరోజు 12 గంటల నుంచి అసెంబ్లీ సాక్షిగా మీడియా పాయింట్లో నేను వచ్చి కూర్చుంటా, నువ్వు రా, నేను చూపే ఆధారాలు తప్పైతే నేను రాజీనామాకు సిద్ధం, దానికి నువ్వు సిద్ధమని అడిగితే ఇప్పటిదాకా మాట్లాడు అంటే తప్పించుకొని తిరుగుతున్నాడు. అంటే నువ్వు తప్పిదం చేసినావని ఒప్పుకున్నా నేను క్షమాపణ చెప్పిన అంతకన్నా నీకు ఏంది అని అంటే నువ్వు ఈరోజు మంత్రివి. ఇది ఈజ్ ఇట్ నాట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్? ఈజ్ ఇట్ నాట్ ప్రాఫిట్ ఆఫ్ ఆఫీస్? ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్లో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఖచ్చితంగా నీవు బాధ్యుడివి, బాధ్యత తీసుకొని ఈరోజు నువ్వు రాజీనామా చేయాలా. లేని పక్షంలో నీ మీద స్వచ్ఛందంగా నువ్వు నిర్దోషివైతే ఎంక్వైరీ చేసుకోవాలా, నువ్వు హౌస్ కమిటీ వేయాలా, సిబిఐకి ఈడీకి ఇవ్వాలా. నువ్వు నిజంగా తప్పిదం చేయలేదనంటే మరి నువ్వు వచ్చి ఈ ఆధారాలు మరి తప్పు, దీని మీద నేను ఎంక్వైరీ చేస్తున్నా, నువ్వు హౌస్ కమిటీయో లేకుంటే ఈడీకో సిబిఐకి ఇచ్చి ఇది ఆధారాలు తప్పు అని రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నామని అడుగుతున్నా. ఈరోజు ఈ రకంగా నువ్వు రెవెన్యూ మంత్రిగా నువ్వే భూమిని కబ్జా చేసి దోపిడీ చేస్తే కంచె చేను మేసినట్ల ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ముని ఆస్తులను కాపాడాల్సిన రెవెన్యూ మంత్రిగా నువ్వు ఈరోజు భూదందా చేస్తున్న దానికి భారతీయ జనతా పార్టీ ఊరుకున్న సమస్య లేదు. ఖచ్చితంగా దీని మీద ప్రణాళిక చేసి మేము ఏ రకంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆలోచిస్తాం. ఖచ్చితంగా దీని మీద ఒక భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తుందని తెలియదు. ఎట్లా వెళ్తారు సార్, ముందుకు ఎట్లా వెళ్తారు? ఏదైనా దర్యాప్తు సంస్థలకు వెళ్తారా, ఎట్లా వెళ్తారు? ఆల్రెడీ ఈ అంశం మీద అధ్యక్షుడు రామచంద్రరావు గారితో మాట్లాడడం జరిగింది. మరి వారిని చెప్పిన తర్వాతనే ఈ ప్రోగ్రాం తీసుకున్నాం. ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. ఎట్టి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని దీని మీద మరి ఏం చేయాలనే అంశాన్ని మేము ముందుకు వెళ్తాం. మేము ఖచ్చితంగా దర్యాప్తు సంస్థలకు లెటర్ రాస్తాం, అదే మాదిరిగా మరి లోకాయుక్తకు లెటర్ రాస్తాం. అంతేకాకుండా దీని మీద ఖచ్చితంగా మరి సిబిఐ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ అడుగుతాం. మరి వాళ్ళ అధ్యక్షుడు రాహుల్ బాబాకి దీంట్లో ఏమన్నా పొత్తున్నదో తెలియదు, వారికి లెటర్ రాస్తాం. వారు రెస్పాండ్ కాకుండా వారిది కూడా పొత్తున్నట్లే. రెస్పాండ్ అయిన బర్తరఫ్ చేస్తాడా, లేకుంటే మరి రెస్పాన్సిబిలిటీ తీసుకొని బర్తరఫ్ చేస్తాడా, లేకుంటే ఆయన పొత్తున్నదని కళ్ళు మూసుకొని కూర్చుంటాడా తేలిపోతుంది. థ్యాంక్ యూ సార్. ఇది మనోజ్ అసలు చెప్తున్నది. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంశంలో తనకు సంబంధించి సవాలు విసిరడమే కాకుండా వచ్చి అసెంబ్లీకి వచ్చి సైతం కూడా కూర్చున్నాను ఇక్కడ సవాల్ విసిరి అసెంబ్లీలో తను అధికారుల తప్పిదం క్షమించాలి అంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్షమాపణ కోరారు. ఆ క్షమాపణ సరిపోదు, మళ్ళీ దీన్ని రిట్రైవ్ చేయడం ఎలా చూడాలి, దీని వెనకేదో పెద్ద మతలబ్ ఉందనేది ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపణ. సో యాజ్ ఏ బీజేపీ ఎల్పీ నేతగా తన దగ్గర ఏదైనా ఆధారం ఉందా, ఎవరైనా సమస్యాత్మకంగా ఉంది అని చెప్పి తనకు దృష్టికి తీసుకొచ్చారా? ఏ అనుమానం ఆయనకి వ్యక్తమవుతోందో అనుమానానికి తగ్గట్టు ఏదైనా ఆధారమో లేకపోతే ఇంకేదైనా ముందు తీసుకొచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు మీడియా పాయింట్ దగ్గర పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏమని ఛాలెంజ్ చేస్తున్నారు? నా దగ్గర ఆధారం ఉంది రమ్మని ఛాలెంజ్ చేస్తున్నారా? ఆయన ఛాలెంజ్ ఏంటి? ఏమన్నా ఆధారాలు ఉన్నాయని ఆయనకు ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ విసరడమే కాకుండా ఆధారాలతో ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇవి తప్పంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీన్ని కూడా నిరూపించాలని క్లియర్ కట్గా చెప్తున్నా. తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా వాటిని తీసుకెళ్తాను, నెక్స్ట్ దర్యాప్తు సంస్థలకు కూడా అప్పచెప్తానంటూ కూడా అటు ఏలేటి ఒకవైపు కూడా అటు చెప్తున్నటువంటి పరిస్థితి పార్టీలో చర్చించి, ఎందుకంటే పొంగులేటి అంశం అనేది కూడా పార్టీలో చర్చిస్తాము, పార్టీలో చర్చించడమే కాకుండా దాని మీద కూడా ఖచ్చితంగా కూడా ముందుకు వెళ్తాము. ఈడీ, సిబిఐ లాంటి కానీ లోకాయుక్త కానివ్వండి వీటన్నిటి మీద ఖచ్చితంగా కూడా చర్చించడమే కాకుండా వాటన్నిటి కూడా కంప్లైంట్ చేస్తామంటున్నారు. రాత్రికి రాత్రే అసలు ఉన్నటువంటి భూములను కూడా భూభారతిలో పెట్టి ఏ విధంగా దోచుకుంటున్నారు. కేవలం ఎందుకు అమలు పరిచారు, మళ్ళీ ఎందుకు దాన్ని రిట్రైవ్ చేస్తున్నారు? సో ఈ మధ్యలో ఏం జరుగుతున్న అనుమానం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా కోట్ల రూపాయల దందా ఉందా రియల్ ఎస్టేట్ సంస్థలకో, లేకపోతే ఆల్రెడీ కబ్జాలు చేసినటువంటి వాళ్ళకి సహకరించడం కోసమే దీన్ని తీసుకొచ్చి మళ్ళీ తొలగిస్తున్నారు అనే రకం అనుమానం బీజేపీ వ్యక్తం చేస్తోందా?
మనోజ్ డెఫినెట్గా ఇందాక బీజేపీ ఎల్పీ నేత కూడా మాట్లాడుతూ ఆ టీవీతో ఒకటే చెప్పారు, ఎందుకంటే దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది, దీన్ని పెట్టుకొని దందాలు చేస్తున్నారు, లక్షల కోట్లు సంపాదిస్తున్నారు అని చెప్తూనే దీని మీద ఎంక్వైరీ జరగాలి. నిజంగానే ఆయనకు చిత్తశుద్ధి, ఒకవేళ మంత్రికి చిత్తశుద్ధి ఉంటే మాత్రం ఆయన మీదనే హౌస్ కమిటీ విచారణ కూడా ఆయన ఆదేశించుకోవాలి. దీనిపైన అటు దర్యాప్తు సమస్యలకు కాకుండా ఈడీ, సిబిఐ, లోకాయుక్తతో పాటు రాహుల్ గాంధీకి సైతం కూడా లేఖ రాస్తాం, రాహుల్ గాంధీ నేను బర్తరఫ్ చేయాలి, లేదంటే పొంగులేటి దీనికి సంబంధించి కూడా రాజీనామా చేయాలి. దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉంది, చాలా వేల కోట్ల లక్షలు మారాయి. బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి సంబంధించి వాళ్ళ నుంచి కూడా లావాదేవీలు పొంగులేటి కంపెనీకి జరుగుతున్నాయి, భూములను బ్లాక్ లిస్ట్ చేస్తున్నారు, బ్లాక్ లిస్ట్ పెట్టడం కాకుండా సెటిల్మెంట్ చేసుకున్న బ్లాక్ లిస్టుల నుంచి కూడా బయట పెడుతున్నారు. 22 ఉపయోగించుకొని మరొక పక్క అటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం కూడా వారి నియోజకవర్గం అక్కడ ఉన్నటువంటి వారి జిల్లాలో కూడా దాదాపు 42,000 ఎకరాల భూమి కూడా ఈ బ్లాక్ లిస్ట్లో పెట్టారని కొన్ని నెలల క్రితమే కూడా అటు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఎందుకు మరి దీని మీద స్పందించలేదు సీఎం అంటూనే, సీఎంకు కూడా ఈ విషయం అనేది కూడా తెలుసు కాబట్టి వీళ్ళందరూ కలిసి దందా చేస్తున్నారా, దీన్ని ఉపయోగించుకున్న అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు తను ఇచ్చినటువంటి సవాల్ ఏదైతే ఉందో మనోజ్, ఆ సవాల్ కోసం కూడా పొంగులేటి ఇక్కడికి రాలేడు కాబట్టి ఖచ్చితంగా తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో సహా ఇక్కడికి వచ్చాను, ఆయన రాలేదు కాబట్టి ఆయన నెక్స్ట్ స్టెప్ అనేది కూడా ఖచ్చితంగా విచారణ సంస్థలకు వెళ్తాను, విచారణ సంస్థలను కూడా ఆశ్రయించడమే కాకుండా పార్టీలో చర్చించి ఇంకా పొంగులేటి మీద కానివ్వండి 22A మీద బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి వాటన్నిటి మీద కూడా ముందుకెళ్ళి ప్రెషర్ తీసుకొచ్చి వాళ్ళు రాజీనామా చేసేంత వరకు కూడా వదలము, బత్తరపన చేయాలి, రాజీనామా చేయాలని చెప్పి కూడా బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటున్నారు. థ్యాంక్ యూ శ్రీధర్. సో మొత్తంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియా పాయింట్ దగ్గర ఉన్నారు. మరి కాసేపటిగా ఇంకా అక్కడే మీడియా పాయింట్ దగ్గర వెయిట్ చేసే అవకాశం కూడా ఉంది. 2 వరకు ఇక్కడే ఉంటాను, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చి క్షమాపణ చెప్తే సరిపోదు, నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయంటూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియా పాయింట్ దగ్గర, అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర కూర్చున్నారు. సో 22A అనేవి వచ్చిన తర్వాత ఉదాహరణకి చాలా మందికి 22A ఏంటి అర్థం కావడం లేదు. బట్ ఒక చిన్న ఇలా చాలా అంశాలు ఉన్నాయి, ఇంకా ఒక చిన్న మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను మీకు అర్థమయ్యే రీతిలో. ఉదాహరణకి ఒక ఎక్స్ అనే పర్సన్, ఒక ఏ అనే పర్సన్ ఒక 100 ఎకరాల భూస్వామి అయితే దాంట్లో ఆ 100 ఎకరాల మధ్యలో నుంచి ఏదైనా రోడ్డు పడింది. సో ఆ రోడ్డు పడినప్పుడు ఏమవుతుంది, ఆ రోడ్డు కోసం ల్యాండ్ ఎక్విజిషన్లో భాగంగా 5 ఎకరాలు 4 ఎకరాలు ప్రభుత్వం తీసుకుంటే అది మొత్తం సర్వే నెంబర్ ఒక 50 సర్వే నెంబర్. ఆ 50 సర్వే నెంబర్లో ఒక 4 acres ఆఫ్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అక్విజిషన్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు 22A ప్రకారం ఏముంది, ప్రొబిషన్ ల్యాండ్స్, ఇది వాళ్ళ దగ్గరే వాళ్ళే ఓనర్గా ఉంటారు, కానీ ఇది అమ్మడానికి కొనడానికి వీలు కాదు, ప్రొహిబిటెడ్ ల్యాండ్ కింద ఉండిపోతుంది. ఇప్పుడు ఏం జరిగింది, 22A అనేది అమలు చేసిన తర్వాత ఈ 50 సర్వే నెంబర్ మొత్తం కూడా ప్రభుత్వ భూమి కింద చూపిస్తోంది పాత సర్వే నెంబర్ ప్రకారంగా. సో అంటే 100 ఎకరాల్లో 4 ఎకరాలు మాత్రమే ల్యాండ్ అక్విజిషన్ ఉంది, 96 ఎకరాలు ఈ ఓనర్కు ఉన్నా కూడా ఈ మొత్తం ల్యాండ్ ఇప్పుడు ప్రొహిబిటెడ్ ల్యాండ్ కింద పడిపోయింది. సో గవర్నమెంట్ ఈ తప్పిదానికి పాల్పడింది అనేది విపక్షాల ఆందోళన. సో ఇప్పుడు ఈ తప్పిదాల్లో నుంచి తప్పించే క్రమంలో, అంటే దీన్ని మళ్ళీ రిట్రైవ్ చేస్తున్నామేమో, ఈ తప్పిదాలు ఏముండవు, మళ్ళీ కొత్త సర్వే నెంబర్ తీసుకొస్తున్నాం, దీన్ని సెటరైట్ చేస్తామనేటువంటి ఈ మాటల్లో ఒకవేళ నిజంగానే ఎవరైనా కబ్జా చేసి ఉంటే జైలు ఉన్న వాళ్ళు పోనివ్వండి, నిజంగానే ఎవరైనా కబ్జా చేసి నిజంగానే ఇది ప్రభుత్వ భూమి కాదు మా భూమి అని చెప్పి క్లెయిమ్ చేసి వాళ్ళు ఆ భూమిని జప్తు చేసుకునే ప్రయత్నం చేస్తే, సో తప్పిదాలు ఉన్నాయి. సో మీరు ఎందుకు దాన్ని తీసుకొచ్చారు, ఎందుకు దాన్ని తీసేస్తున్నారు, ఈ వివరణ ఇవ్వాలని చెప్పి బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ పాయింట్ దగ్గర ప్రజెంట్ మీడియా పాయింట్ దగ్గర కూర్చున్నారు అసెంబ్లీలో. సో మరి ఈ ఛాలెంజ్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వీకరించే అవకాశం అయితే లేదు, బికాజ్ ఆయన ఇప్పటివరకు రాలేదు కాబట్టి ఇక వస్తాడన్న గ్యారంటీ కూడా లేదు. మరి బీజేపీ ఏ రకంగా ప్రొసీడ్ అవుతుంది, విపక్షాలు ఏ రకంగా దీనిపైన ఇంకా ఛాలెంజ్ చేయబోతున్నాయో చూడాలి. సో మీకేమనిపిస్తోంది, మీ ల్యాండ్స్ లేదా బిల్డింగ్స్ ఏవైనా 22A కింద రెస్ట్రిక్టెడ్ ఆర్ ప్రొహిబిటెడ్ భూమి కింద పడిపోయాయా? సో మీ అభిప్రాయం ఏంటి, మీరు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ ఏంటి, కామెంట్ చేయండి. దానికి కౌంటర్గా ఇప్పుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఏమంటున్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్న మాట ఏంటి, ఆయన ఇది అధికారుల తప్పిదాల వల్ల జరిగింది, క్షమాపణలు కోరుతున్నాను, క్షమాపణ చెప్పుకొచ్చారు. క్షమాపణ చెప్తూనే ఎవరైతే ఛాలెంజ్ చేస్తున్నారో వాళ్ళు కూడా సవాల్ చేశారు. సో ఒకసారి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమన్నారు, దానికి కౌంటర్గా బీజేపీ ఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఏం కౌంటర్ ఇచ్చారు, వాళ్ళ మాటలేంటో చూద్దాం. పాపం 18005 టోల్ ఫ్రీ నెంబర్ అండి, 18005994788. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 18005994788. ఇది టోల్ ఫ్రీ నెంబరు. ఎవరైతే న్యాయబద్ధంగా వారి కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తులున్నాయో, నేను కూడా చూశాను, కొంతమంది మీడియా మిత్రులు చెప్పి రాసిన దాన్ని చూశాను. ఒక
చిరు ఉద్యోగి 100 గజాలు 110 గజాలు దాని రిజిస్ట్రేషన్ కి నేను ఏదో ట్రాన్సాక్షన్ కోసం అమ్ముకోవటానికి పోతే నా ప్రాపర్టీ నిషేధిత జాబితా ధరణి కేసులో భూభారతి పోర్టల్ తీసుకొచ్చి ఈ రాష్ట్ర రైతాంగాన్ని అట్టడుగు బడుగు బలైన చెందినటువంటి అనేకమైనటువంటి భూముల్ని ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి వేరే సారాలు చేస్తూ లక్షల కోట్ల రూపాయల అవినీతి చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రి ముఖ్యమంత్రి కలిసి చేస్తున్నటువంటి దోపిడీలో అనేక అంశాలు నేను మాట్లాడితే టాటాకు చప్పుళ్లకు భయపడనని చెప్పి అదే మాదిరిగా ఆధారాలు ఉంటే రమ్మన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న బహిరంగంగా ఆధారాలతోటి అసెంబ్లీ సాక్షిగా మీడియా పాయింట్ దగ్గరకు వచ్చి ఆధారాలు చూపిస్తాను, దీనికి మీరు చర్చకు సిద్ధమని అడిగితే నేను చెప్పిన దాని ప్రకారం ఈరోజు 11:30కే అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చిన 12 గంటల నుంచి 3 గంటల వరకు మీడియా పాయింట్లో మీ సమక్షంలో కూర్చుంటా. పూర్తి ఆధారాలతో ఇక్కడికి వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు ఖచ్చితంగా నిజంగా మీరు తప్పు చేయకుంటే మీరు వచ్చి మరి దానికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఒకవేళ నా ఆధారాలు తప్పైతే మీరు నిరూపించుకోండి, మరి నేను దేనికన్నా ఏ శిక్షకైనా నేను సిద్ధమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఒక మంత్రిగా క్యాబినెట్ మంత్రిగా మీ మీద వచ్చినటువంటి ఆరోపణలను మరి ఒకవేళ తప్పైతే రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. అనేక వేలాది మంది లక్షలాది మంది రైతులు అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి భూములు ఈరోజు ప్రొహిబిటెడ్ లిస్టులో వారందరూ కూడా ఆఫీసర్ చుట్టూ తిరగలేక నాయకుల చుట్టూ తిరగలేక మీరు అడిగే 30-40% పబ్బం కట్టుకొని మరి వారు క్లియర్ చేసుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. నేను అడుగుతా ఉన్నాను, ఏ ఆధారంగా మీరు అవన్నీ కూడా ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టారు? ఏ ఆధారంగా మీరు అన్ని కూడా 22లో పెట్టి మరి రైతాంగాన్ని అట్టడుగు బడుగు బలైన వర్గ ప్రజానీకాన్ని మీరు దోపిడీ చేస్తూ ఉన్నారు? మరి ఏ ఆధారంగా మళ్ళీ వాటిని రివర్ట్ చేసి మరి వాటిని ప్రొహిబిటెడ్ లిస్టుగా తీసేస్తా ఉన్నారు? ఇది ఎవడబ్బా సొమ్ము? ఇది మీకు ఏం అధికారాలు ఉన్నాయి? కేవలం మంత్రిగా ఉండి ఇది ఒక కొత్త లూటికి తెరదీసినటువంటి ఈ ప్రభుత్వ నాయకత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను. ఒకవేళ మీరు 22A వేస్తే మళ్ళీ ఏ ఆధారంగా మీరు రివర్ట్ చేస్తా ఉన్నారో దానికి కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ రకంగా ధరణిని భూభారతిగా మార్చి ఈ రాష్ట్ర ప్రజల భూమాతని హారతి చేస్తున్నటువంటి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఒకవేళ తప్పిదం జరగలేదంటే దీని మీద మీరు సిబిఐకి లెటర్ రాసే దమ్ము ధైర్యం మీకున్నదా? దీని మీద లోకాయుక్త ద్వారా మేము ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తాం. అదే మాదిరిగా ఈడీ సిబిఐకి ఆధారాలతోటి మేము కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నాం. గత ప్రభుత్వంలో చేసే తప్పిదాలే ఈరోజు మళ్ళీ మీరు చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ఎవరైతే బినామీగా గత ప్రభుత్వ నాయకత్వానికి ఉన్నదో అదే బినామీలను మీరు మళ్ళీ మీ పక్కన చేర్చుకొని అదే మాదిరిగా ఈరోజు భూ దోపిడీ చేస్తూ ఉన్నారు. లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని, లక్షల కోట్ల రూపాయల భూముల్ని ఈరోజు కబ్జా చేసి మీ పేరు మీద మార్చుకొని 30-40% కమిషన్లు తీసుకొని మీరు చేస్తున్నటువంటి భూదందాను ఖచ్చితంగా బయట పెడతాం. భారతీయ జనతా పార్టీ వారి పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తుంది, వారి పక్షాన ఖచ్చితంగా ప్రశ్నిస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి నిన్న టిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాసిండట. ఆయన నా దీనిలో ప్రమేయం లేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తుండు పాపం. మరి నేను వారిని అడుగుతా ఉన్నాను, మీరు రాసినటువంటి లెటర్లో మీకు గతంలో బినామీగా ఉన్న ఫినిక్స్ కంపెనీకి భూములు మారిన సంగతి మీకు తెలియదా? మరి అంశం కూడా దాంట్లో చేర్చుంటే బాగుండేదని నేను తెలియజేస్తా ఉన్నాను. హరీష్ రావు గారిని నిజంగా గతంలో ధరణిలో ఏం తప్పిదాలు జరగలేదని మీరు భావించిన, భూహారతిలో తప్పిదాలు జరిగినాయని చెప్పి మీరు భావించిన, మరి ధరణి నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అనేక అవకతవకల మీద మీరు ఈడీకి సిబిఐకి లోకాయుక్తకి లెటర్ రాసే దమ్ము ధైర్యం మీకు ఉన్నదని అడుగుతున్నా. మీరిద్దరు కలిసి
ఒక జగన్ నాటకం ఆడుతున్నారు. మరి మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి అనేక మంది బిల్డర్లు, కాంట్రాక్టర్లు ఈరోజు మీడియేటర్గా మారి మీ ఇద్దరి మధ్యలో సంధి కుదురుస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నా. ఒకవేళ అది నిజం కాకుంటే మీరు రాసినటువంటి లెటర్ మరి ఫినిక్స్ కంపెనీతో సహా అనేకంగా జరిగిన అక్రమాలు, వాళ్ళ పేరు మీద జరిగినటువంటి అనేక భూ లావాదేవీలను ప్రస్తావిస్తూ మీరు ఒకవేళ మరి ఆ లెటర్ని లోకాయుక్తకి, సిబిఐకి, ఈడీకి రాసుంటే మేము హర్షించే వాళ్ళం. కేవలం నేను వాళ్ళ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లెటర్ రాస్తా అంటే ముందుకు ముందు మీరు లెటర్ రాసిర్రు, నీరు గార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ లెటర్లో ఎందుకోసమని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లావాదేవీల మీద, వారి కంపెనీల అవకతవకల మీద, ఆయన మంత్రిగా ఉండి చేసినటువంటి అనేకమైనటువంటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంశాల మీద మీరు ప్రస్తావిస్తే బాగుండేదని చెప్పి నేను మీకు సూచిస్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదు. ఖచ్చితంగా ఎంతటి పోరాటమైనా ఈ రైతాంగ పక్షాన, అట్టడుగు బడుగు బలైన వర్గాల పక్షాన్ని నిలబడతాం, వారి పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తాం. వీరు రెవెన్యూ మంత్రిని బర్తరఫ్